అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి మీషో నుంచి 3 పార్సల్స్ అయితే బుక్ చేశాను అనమాట. బట్ ఈరోజు వచ్చేసి అవైతే వచ్చేసాయి. ఇంతకు ముందు కూడా నేను ఒక 4 or 3 పెట్టాను. అవి కూడా రావడం అయితే కొంచెం లేట్ అవుతుంది, ఒక 2 or 3 డేస్ కల్లా వస్తాయి. బట్ ఇవైతే వచ్చాయన్నమాట. బట్ ప్రోడక్ట్ విషయానికి వచ్చేస్తే ఎలా వచ్చాయో అనేది మీకు అన్బాక్సింగ్ వీడియో కూడా మీ ముందు అయితే షేర్ చేస్తాను. మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అండ్ ఇది వచ్చేసి ఇదొక పార్సల్ అని చెప్పొచ్చు. అండ్ నేను పెట్టాను ఒక 6 or 7 అయితే పెట్టాను అనమాట. బట్ ఏది ముందే వచ్చిందో చూసేద్దాము. బట్ రేట్లు అయితే నాకు కన్ఫామ్గా అయితే గుర్తులేవు. ఇది వచ్చేసి 500 రూపీస్ అనమాట. 500 రూపీస్కి 300 అంటే 500 రూపీస్కి 3 రూపీస్ తేడా అనమాట. చూద్దాము ఇది ఏ విధంగా వచ్చినది. సో కడాయి అయితే వచ్చింది. సో చూసారు కదా, ఇది వచ్చేసి మనకి ఐరన్ కడాయి అయితే తీసుకున్నాను. మ్యాక్సిమం ఇది 2.5 లీటర్ లేదా 3 లీటర్స్ అయితే పడుతుంది. చాలా వెయిట్ ఉందన్నమాట. మనం కుకింగ్ చేసుకునేటప్పుడు ఐరన్ కడాయి అయితే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. అందుకనేసి ఇది ఒకటి అయితే పర్చేజ్ చేశాను. అందులో మనకి ఈ రచ్చున స్టీల్ పీస్ కూడా వచ్చేసింది. బట్ ఓపెన్ అయితే చేయడం లేదు. చూద్దాము ఒకసారి ఓపెన్ చేసి. చాలా వెయిట్ ఉందండి. క్వాలిటీ కూడా మంచి క్వాలిటీలో అయితే ఇచ్చారనమాట. ఐరన్ కడాయి అనమాట ఇది. నేను చూసారు కదా, మొత్తం డాట్స్ లాగా అయితే వచ్చేసింది. చాలా బాగుంది. డెఫినెట్గా నచ్చితే ట్రై చేయండి. వీటి లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. మనకి ఇది ఎక్కువగా ఆయిల్ ఫుడ్ బాగా చేసుకునేటప్పుడు ఇది బాగా యూస్ఫుల్ అవుతుందని చెప్పొచ్చు. పండగలకి ఎక్కువగా మనము ఆయిల్ ఫుడ్స్ అనేది బాగా చేస్తుంటాం కదా, ఏమైనా స్వీట్స్ కలా, అప్పటికి ఇవి బాగా యూజ్ అవుతుంది అనేసి ఇది ఒకటి అయితే పర్చేస్ చేస్తానమాట. డెఫినెట్గా నచ్చితే ట్రై చేయండి. ఇది కూడా 1 కిలో అబౌవ్నే ఉంటుంది. వెయిట్ కూడా మంచి క్వాలిటీగా అయితే ఇచ్చారు. డెఫినెట్గా నచ్చితే ట్రై చేయండి. అండ్ వీటికి వచ్చేసి ఒక స్టీల్ పీస్ అనేది ఇచ్చారనమాట. అండ్ చూసారు కదా, చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి ప్రోడక్ట్ అని చెప్తాను. నచ్చితే ట్రై చేయండి. అండ్ ఇదొక ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది అనుకోవచ్చండి ఇది మీషోలో పెట్టినట్టు అయితే కాదు అనేసి కొంతమంది అంటున్నారు. అందుకనేసి అన్బాక్సింగ్ వీడియో కూడా మీ ముందు అయితే షేర్ చేస్తాను. ఎందుకంటే క్వాలిటీ పరంగా మనకి ఏ విధంగా వచ్చింది అంటే మనం పెట్టిన ప్రోడక్ట్ ఇది ఖచ్చితంగా అదే వచ్చిందా లేదా అని కొంచెం కన్ఫామ్గా తెలుస్తుంది. మనకి సైజెస్లో అప్పుడే డిఫరెంట్ అనేది తెలుస్తుంది కదా, మనం పెట్టిన సైజ్ ఏంటి అనేసి. సో చూద్దాము ఇది ఏంటనేది. నాకు కొంచెం ఐడియా లేదన్నమాట. ఓపెన్ చేసి చూస్తాను. ఓకే, నేను ఇది పూజకి సంబంధించి అయితే పెట్టాను. బట్ ముందు చూసినప్పుడు ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అనమాట. ఇప్పుడైతే మళ్ళీ స్టాక్లో అయితే ఉంది. ఇది వచ్చేసి 1300 రూపీస్కి అయితే పడింది అనమాట. చూసారు కదా, 1300 రూపీస్కి అయితే పడింది. చాలా బాగుంది. సో చూసారు కదా, ప్యాకింగ్ కూడా గుడ్ ప్యాకింగ్ అని చెప్పచ్చు. ఇది వచ్చేసి మనకి 1300కి ఇచ్చారు. ఇది ఇంతకుముందు 1 month బ్యాక్ అంతా కూడాను కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉండిందనమాట. 1 month ముందు కూడాను ఇది కాస్ట్ అనేది కొంచెం హై రేంజ్లో ఉండేది, అవుట్ ఆఫ్ స్టాక్లో ఉండిందనమాట. అండ్ ప్రెజెంట్ వచ్చేసి మళ్ళీ 1 monthకి ఇది రీస్టార్ట్ అయితే అయింది. చూద్దాము. చూస్తానికి అయితే హెవీగా అయితే ఇచ్చారు. సేమ్ వెండిలాగే ఉందన్నమాట. మనకి సిల్వర్ ఏ విధంగా వస్తుందో అలానే ఉంది. ఒకటైతే పెట్టాను ఏ విధంగా వస్తుందనేసి. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. పూజ గదిలోకి ఎంతో యూస్ఫుల్ అయ్యేటువంటి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. కామాక్షి దీపం అని చెప్తారు కదా, ఆ దీపం అనమాట. చాలా వెయిట్ కూడా ఉందండి. మ్యాక్సిమం ఒక 600 grams అలా అయితే ఉంటుంది. చూసారు కదా, ఫినిషింగ్ కూడా మీకు ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి చిన్న ఎలిఫెంట్స్ అనేది ఇచ్చారనమాట. కింద అయితే ఈ మైన హైట్ అయితే ఉంది. ఇన్ని ఇంచెస్ అని చెప్పొచ్చు. 3.5 inches అయినా ఉంటుంది. ఇంత పొడవు అయితే ఉందన్నమాట. డెఫినెట్గా నచ్చితే ట్రై చేయండి. చాలా మంచి క్వాలిటీ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అండ్ బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. అండ్ బౌల్ అయితే కింద మనకు మెయిన్ పాట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. ప్లేన్ అయితే ఇచ్చారు. అంటే తక్కువగా యూజ్ చేసా కూడా మనకి ఎక్కువగా పండగలకి బాగా యూజ్ చేస్తుంటాం ఏమైనా ఫెస్టివల్స్కి వచ్చినప్పుడు. సో పూజ గదిలోకి అయితే ఇదైతే తీసుకున్నాను. కామాక్షి దీపము ఫ్రైడే పెట్టా కూడా మంచిదే. అండ్ నేనైతే ఫెస్టివల్కి మాత్రం యూజ్ చేద్దాం అనేసి ఇదైతే తీసుకున్నాను. బట్ ఎలా వస్తుందనేసి కొంచెం డౌట్ అయితే ఉన్నది. బట్ అయితే ఆ డౌట్ అనేది క్లారిఫై అయిపోయిందనమాట. చాలా బాగుంది. డెఫినెట్గా మనం పెట్టిన కాస్ట్కి ఇదైతే వర్తబులే అని చెప్తాను. నచ్చితే ట్రై చేయండి. ఇది వచ్చేసి మనకి 1380 రూపీస్ అలా అయితే పడిందనమాట. హైట్ వైజ్ కూడా మనకి చాలా బాగుందని చెప్పొచ్చు. మీకు నచ్చితే ట్రై చేసి చూడండి. అండ్ ఇది వచ్చేసి మనకి ఈ హైట్లో అయితే ఉంది. చూసారు కదా, ఈ హైట్లో ఉందన్నమాట. చూసారు కదా, ఈ హైట్లో అయితే ఉంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఇందాక ఐరన్ పెనం తీసుకున్నాను కదా, ఫస్ట్ మీకు అదే రివ్యూస్ చూపించాను. చేతికంతా అయిందనమాట. ఇదైతే నేనైతే 100% షూర్ అండి. నేనైతే బ్లైండ్గా వెళ్ళి తీసేసుకోమని చెప్తాను. రీజనబుల్ కాస్ట్ అని చెప్తాను. నచ్చితే ట్రై చేసి చూడండి. అండ్ సెకండ్ పార్సల్ వచ్చేసి ఇదేనమాట. ఇంకొకటి అయితే చూపిస్తాను.
సో నెక్స్ట్ వచ్చేసి మా పాప వచ్చిన వెంటనే అయితే పీకి పడేసింది పక్కన. ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ పెట్టాను, బట్ నేను వైట్ అయితే పెట్టానండి. వైట్లో అయితే పెట్టినప్పుడు ఇది వచ్చేసి 230 రూపీస్కి అయితే పడ్డాయి అన్నమాట. వైట్ తీసుకున్నాను, బట్ కలర్ అయితే ఇది వచ్చిందనమాట. చూసారు కదా, ఇలా అయితే వచ్చేసింది. బట్ ఇదైతే ఎక్కువగా లూజ్ అని అనిపిస్తుందండి. ఇదైతే చూడండి, ఇలా పెట్టినప్పుడు నార్మల్గా ఉంటుంది, పిల్లలు అలా ఇలా కదిలించేటప్పుడు అయితే ఇది మనకి కింద పడిపోతుందేమో అనిపిస్తుంది. ఇక్కడ చూస్తారు కదా, చాలా లూజ్గా ఉంది. బట్ చూద్దాం అనేసి పెట్టాను, అంతగా నచ్చలేదు. మనకి 230 రూపీస్కి అయితే పడింది అనమాట. నచ్చితే ట్రై చేసి చూడండి. అండ్ మనకి ఇది వచ్చేసి బ్రషింగ్ అనేది ఈ విధంగా ఇచ్చారు. ఇంకా నేనైతే ఓపెన్ చేయలేదు, బట్ తీసుకుంటాననేసి నాకే తెలియదు. అంటే చూద్దాం క్వాలిటీ పరంగా ఏ విధంగా వస్తాయి అని చెప్పాను. బట్ ఇది ప్లాస్టిక్లో అయితే పెట్టాను. ఇంకొకటి మనకి సిరామిక్లో కూడా పెట్టాను అనమాట. సేమ్ ఇలాంటివి అయితే సిరామిక్లో కూడా ఉన్నాయి, బట్ చూద్దాం అనేసి ప్లాస్టిక్లో ముందు తెప్పించాను. 2 ఒకేసారి పెట్టాను అనమాట. బట్ ఈ సిరామిక్లో అనేది కొంచెం లేట్ ప్రాసెస్లో ఉంది, ఇంకా 2 డేస్ తర్వాత వస్తుంది. ఇది వచ్చేసి ఈరోజు వచ్చేసింది అనమాట. అందుకే మీకు రివ్యూస్ పరంగా అయితే చూపిస్తున్నాను. బట్ నచ్చితే ట్రై చేయండి. పిల్లలు లేని వాళ్ళ ఇంట్లో అయితే కొంచెం ఇది ఎలా పెడితే అలానే ఉంటుంది, ఫుల్గా పోస్తే. మా పిల్లలు అయితే అలా ఇలా కదిలిస్తూ ఇది ఊడిపోతుందన్న భయంతో అయితే తీసుకోవడం లేదు. సిరామిక్ అయితే కొంచెం టైట్గా ఉంటుంది అనేసి చూద్దామని అది కూడా పెడతాను. అది ఇంకా 2 డేస్ పడుతుంది అది వచ్చేలోపు. ఇదైతే నచ్చితే ట్రై చేయండి. ఇది వచ్చేసి ఈ 2 కలిసి కూడాను మనకి 230 రూపీస్కి అయితే పడ్డాయి. నచ్చితే ఇది కూడా ట్రై చేసి చూడండి. వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను, మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూసుకోండి. అండ్ చూసారు కదా, ప్రెజెంట్ వచ్చేసి ఈ 3 అయితే తీసుకున్నాను. అండ్ చూసారు కదా, ఈరోజు అయితే వచ్చిన పార్సల్స్ అయితే ఇవేనమాట. ఈ 3 అయితే వచ్చాయి. ఈ 2 ఒకే దాంట్లో వచ్చేసాయి. మనకి 230 రూపీస్కి అయితే పడింది. అండ్ ఈ కామాక్షి దీపం వచ్చేసి మనకి 1300 రూపీస్కి అయితే పడింది అనమాట. చూసారు కదా, ఇదైతే నాకు చాలా బాగా నచ్చేసింది. మంచి ఫినిషింగ్ అని చెప్పచ్చు అండి, చాలా బాగుంది. సేమ్ హ్యాస్టీస్ మనకి సిల్వర్ లాగే ఉందన్నమాట. వెయిట్లో కూడా చాలా వెయిట్ ఉందండి. డెఫినెట్గా నచ్చితే ట్రై చేయండి. అవుట్ ఆఫ్ స్టాక్ కాకముందు అయితే వెళ్ళి పర్చేస్ చేయమని చెప్తాను. అండ్ బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉందని చెప్పచ్చు. చూసారు కదా, బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇక్కడ కొంచెం డ్యామేజ్గా అయితే పడింది, ఒక నొక్కులాగా అయితే పడింది. చూసారు కదా, కొంచెం చిన్న డ్యామేజ్ అయితే వచ్చింది. బట్ ఏం కాదండి, ఎక్స్చేంజ్ పెట్టుకుంటే మళ్ళీ మంచి ప్రోడక్టే వస్తుంది. మ్యాక్సిమం మనకు కావాలనుకున్నా కానీ 7 డేస్ వారంటీ డేట్ అనేది ఉంటుంది. నచ్చిన వాళ్ళు తీసుకెళ్ళచ్చు, లేదు మనకు అవసరం లేకుంటే రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది. వితిన్ 1 డే కల్లా రిటర్న్ పెడితే మన అమౌంట్ మనకి రీఫండ్ అయిపోతుంది అనమాట. ఇదైతే నేను డెఫినెట్గా అయితే పర్చేస్ చేస్తున్నాను. బట్ ఇదేనండి, ఈ విధంగా కలర్ అవుతుంది, చూడాలి. నాకైతే తెలియదు అనమాట ఈ విధంగా కలర్ అవుతుంది అనేసి. ఐరన్లో ఈ విధంగా కొంచెం కలర్ కూడా అవుతుందా అంటే, లేకుంటే పైన కోటింగ్ వల్ల అలా అవుతుందో నాకు తెలియడం లేదు. బట్ చూసడానికి మాత్రం బాగుంది, చూడాలి పెద్దవాళ్ళని అడిగేసి. అంటే ఐరన్ టీ నేను ఇంతవరకు ఎప్పుడు తీసుకోలేదు, బట్ ఫస్ట్ టైం తీసుకున్నాను. రావడం అయితే బాగానే వచ్చింది. 500 రూపీస్కి ఇది వచ్చింది అనమాట. అండ్ చూసారు కదండి, ఈ 3 అయితే మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.